నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ప్రధాని మోదీ దాదాపు 19 నిమిషాల వీడియోలో మన జీఎస్టీ విషయంలో అద్భుతమైన వివరణ అయితే ఇచ్చారు. నవరాత్రుల సందర్భంగా భవిష్యత్ అంతా మనదే అని చెప్పి డబుల్ బొనాన్జా అన్నారు. ఒకవైపు టాక్స్, మరోవైపు జీఎస్టీ రిఫార్మ్స్. ఇదంతా ఒక ఎత్తైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి విమర్శలొస్తున్నాయి. ఇదేనా మీ జీఎస్టీ అని చెప్పి తిట్టిపోసే ప్రయత్నం చేస్తున్నారు. 100 ఎలుకల్ని తిన్న పిల్లి హజ్ యాత్రకు బయలుదేరింది అంటూ మల్లికార్జున ఖర్గే ఆయన అంటున్నారు. అంటే ఇప్పటివరకు మీరు ప్రజల దగ్గర దోచుకొని, ఇప్పుడు జీఎస్టీ రిఫార్మ్స్ అంటున్నారా? ఈ ఈ ఈ సందర్భంలో అనేది వారు చేస్తున్న వ్యాఖ్యలు. మరి దాని మీద మనం అనాలిసిస్ గూడా తీసుకుందాం. ఇక స్వదేశీ వస్తువులు అనంటే మీకు నాకు లిస్ట్ అయితే లేదు స్వదేశీ వస్తువులు అంటే ఏంటి అని. ఒక టూత్ పేస్ట్ కొనుక్కుంటే సరిపోతుందా? ఒక షర్టు మనదే కొనుక్కుంటే, ఖాదీదే కొనుక్కుంటే సరిపోతుందా? లేదా ఒక కారు మన దేశంలో తయారు చేసిందే కొనుక్కోవాలా? ఇలా రకరకాల డౌట్స్ మనకు పాజిటివ్‌గానే మనకొస్తూ ఉంటాయి. మరి అంటే మనం స్వదేశీని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగానే ఆ టూత్ పేస్ట్ కొని పళ్ళు తోముకుంటే స్వదేశీ అయిపోతామా? బట్ ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ ఎంఎస్ఎంఈల విషయంలో గూడా ప్రభుత్వం ఏం చేయాలి? ఏం చేసింది? ఏం చేయబోతోంది? ఇవన్నీ గూడా డీటెయిల్స్ మనం మాట్లాడదాం. మనతో పాటు కందాడే పార్థసారథి గారున్నారు. వారి దగ్గర ఖచ్చితంగా దీనికి సంబంధించి లోతైన విశ్లేషణ తీసుకుందాం. ఈ కాన్సెప్ట్ మనకు అర్థం గావాలి. దీని మీద ఎలాంటి నరేటివ్ ఇది అనేది గూడా మనకు అర్థం గావాలి. పార్థసారథి గారు నమస్తే అండి. వెల్కమ్ టు నమస్కారం. ఆంధ్రప్రభ. నిజానికి కాంగ్రెస్ అధ్యక్షులు ఆయన అన్నట్టు మీరు ఇప్పటివరకు ఏం చేశారు? ఇప్పుడు చేస్తున్నారు. మరి ఇదివరకు ఏం చేశారు? అని చెప్పి అంటాడాయన. అంటే ఈ పాయింట్‌ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఇదివరకు ఏం చేయలేదు అనా? లేకపోతే తీసుకొచ్చారు జీఎస్టీ. ఆ తర్వాత దాని రిఫార్మ్స్ ఇప్పుడొచ్చాయనుకోవాలా? ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే జీఎస్టీ తీసుకురావడానికి ఉన్న ప్రధానమైన ఉద్దేశ్యం హ్మ్. ఆహ్, ఈ టాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో రకరకాలుగా హ్మ్. కాంప్లెక్స్ టాక్స్ స్ట్రక్చర్ ఆ రోజు స్టేట్ టాక్స్ అని, సెంట్రల్ టాక్స్ అని ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క రేట్‌లో టాక్సేషన్ హ్మ్. ఉండడం. ఒకే చోట తయారైన వస్తువు హ్మ్. ఒక రాష్ట్రంలో ఒక రేటుకి దొరకడం, ఇంకో రాష్ట్రంలో ఇంకో రేటుకి దొరకడం. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే ఈ కార్లు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు మనం పాండిచ్చేరి, యానాం నుంచి కొనుక్కోవడం మన హ్మ్. తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. ఆ! ఆ కారు అదే ఆంధ్రప్రదేశ్‌లో కొంటే ఒక రేటు, పాండిచ్చేరిలో కొంటే ఇంకో రేటు ఇట్లా హ్మ్. ఆ సందర్భంలో ఇల్లీగల్‌గా ఆ కార్‌ని మనం కొనుక్కొచ్చి ఆంధ్రాలో తిప్పడం ఇలాంటివి చాలా చూసాం. హ్మ్. సో, ఇవన్నీ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని గాని, ఒక బిజినెస్‌మెన్‌ని గాని గందరగోళానికి గురి చేసే సందర్భాలు అట్లనే ఈ వ్యాపార వాణిజ్యాన్ని కూడా రాష్ట్రాన్ని బట్టి అసమతుల్యతకు దారితీసే పరిస్థితులు ఉండేవి. గందరగోళంగా ఉండేవి. హ్మ్. ఈ కాంప్లెక్సిటీని, ఇటువంటి ఇబ్బందుల్ని దూరం చేయడానికని చెప్పి జీఎస్టీని తీసుకురావడం హ్మ్. జరిగింది. ఒక హ్మ్. సింప్లిఫైడ్ టాక్స్ స్ట్రక్చర్ భారతదేశం మొత్తం. హ్మ్. ఒక ఉత్పత్తి భారతదేశంలో నువ్వు ఎక్కడ కొన్నా కూడా ఒకటే రేటుతో అది అమ్ముడుపోయేలా ఉండడం. హ్మ్. దాంతో ఏందంటే ఈ స్మగ్లింగ్‌లు గానీ, లేదా ఇల్లీగల్‌గా వస్తువులు తెచ్చుకోవడం గానీ, ఈ ఇవన్నీ గూడా పూర్తిగా వాటిల్ని అడ్డుకట్ట వేశారు. హ్మ్. వేయగలుగుతున్నాం. సో, ఇది ఈ జీఎస్టీ యొక్క మొట్టమొదటి ఉద్దేశ్యం. సో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్ని బట్టి స్టేట్ టాక్స్‌ని, సెంట్రల్ టాక్సు, కస్టమ్సు రకరకాల టాక్సులున్నాయి. మనకి హ్మ్. సెస్సు, దాని మీద హ్మ్. ఇంకో సెస్సు ఇవన్నిటిని క్రోడీకరించి ఒక్కసారిగా ఆదాయాలు పడిపోకుండా, ఎందుకంటే ప్రభుత్వాలు గూడా నడవాల్సిన పరిస్థితులుంటాయి కాబట్టి, పడిపోకుండా వాటిల్ని ఒక స్ట్రక్చర్‌లోకి ఆ రోజు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హ్మ్. ఆ ఇంప్లిమెంటేషన్ యొక్క ఫలితాల్ని అనలైజ్ చేసుకొని, దాన్ని మరింత సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. చేస్తాము అని ఆ రోజు టాక్స్ స్ట్రక్చర్‌ని తీసుకొచ్చిన రోజు జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు, హ్మ్. ఆ రోజు ఎన్‌డీఏ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. హ్మ్. అయితే ఈరోజు ఆ రిఫార్మ్స్‌ని ఏదైతే సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంది అనలైజ్ చేసుకొని, హ్మ్. ఆ రిఫార్మ్స్‌ని లేట్‌గా అమలు చేశారు అనేది ఒక విమర్శ. అంటే నిజానికి ఈ రిఫార్మ్స్ అంటే ఈ పాయింట్‌కి రాకముందు సార్, ఈ రిఫార్మ్స్ అనేవి మనకు మంచే చేసిందా? అంటే జీఎస్టీ ఒక రకంగా ఈ హ్మ్. కాంప్లెక్స్ టాక్స్ అప్పుడు ఫస్ట్ స్ట్రక్చర్‌ని టైమ్. హ్మ్. సింప్లిఫై చేసింది. హ్మ్. దేశంలో ఎక్కడికి పోయినా ఒక వస్తువు ఒకే ధరకి హ్మ్. దొరకడం ప్రారంభమైంది. హ్మ్. ఇప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే టాక్స్ వేయడం వల్ల, హ్మ్. అంటే ఆ ఒకే టాక్స్ ఉండాలి అన్నదానికి హ్మ్. వాళ్ళు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పెట్టారు. హ్మ్. స్టార్టింగ్‌లో ఎవరైతే వసూలు చేశారో అతను చివర్లో వినియోగదారుడి నుంచి వసూలు చేసింది అతనికి చేరుతుంది. హ్మ్. మధ్యలో మల్టిపుల్ టాక్సేషన్ ఉండదు. హ్మ్. అంతకుముందు డీలర్ వేరే టాక్స్ ఏసేవాడు.
రిటైలర్ వేరే ట్యాక్స్ వేసేవాడు, ఇప్పుడు అట్లా లేదు. Hmm. ఈ మొత్తం సింగిల్ ట్యాక్స్గా అది మారుతుంది. Hmm. వస్తువుల ధరలు కొంతమేర రేషనలైజ్ అయ్యాయి, తగ్గాయి. Hmm. అట్లనే సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ వచ్చింది. Hmm. లాభం లేదు అన్నది చెప్పడానికి ఈరోజు లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ కూడా ఏంది, Hmm. మీరు దీన్ని మరింత సింప్లిఫై చేసి Hmm. దీని లాభాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఉద్దేశాలతో ఈ ట్యాక్స్ ప్రవేశపెట్టారో ఆ లాభాల్ని మరింతగా ప్రజలకు ఇవ్వడంలో ఆలస్యం చేశారు ఓకే. అనేది ఆరోపణ. అంతేగాని Hmm. జిఎస్టీ ఫెయిల్ అయింది అని చెప్పి Hmm. ఈరోజు కాంగ్రెస్ చెప్పట్లేదు. Hmm. ఆలస్యం చేయడానికి ప్రభుత్వం చాలా కారణాలు చెప్తుంది. ముఖ్యంగా కోవిడ్ ఏదైతే ఇబ్బంది పెట్టిందో దాని కారణంగా 4 ఏళ్ళు Hmm. ఈ మొత్తం ప్రాసెస్ డిలే అయింది అనేది ప్రభుత్వం చెప్పే వాదన. ఏదేమైనప్పటికీ Hmm. సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఆ సింప్లిఫికేషన్ ప్రాసెస్ని, ఆ రిఫార్మ్ ప్రాసెస్ని Hmm. ఇంప్లిమెంట్ చేసింది. Hmm. ఈ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దానివల్ల కలిగే బెనిఫిట్స్ చాలా వరకు ఈరోజు యాక్చువల్గా వినియోగదారులకి Hmm. ఈ రోజు నుంచి అందబోతున్నాయి. 22వ తారీఖు నుంచి Hmm. ఈ కొత్త టాక్సేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. ధరలు తగ్గుతాయి. చాలా ఉత్పత్తుల మీద ధరలు చాలా వరకు తగ్గించడం జరిగింది. Hmm. ఆ ఉత్పత్తి యొక్క విలువ, ఉత్పత్తి యొక్క అవసరం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు చాలా వరకు ధరలను తగ్గించడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి Hmm. మనం తీసుకుంటే జీరో టాక్సేషన్ తీసుకొచ్చారు. Hmm. అట్లనే కొన్ని నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, రోజు వాడే మన ఆహార పదార్థాలకు సంబంధించి అవన్నీ 5% బ్రాకెట్లోకి, కొన్ని Hmm. 0 బ్రాకెట్లోకి, పాల ఉత్పత్తుల మీద Hmm. టాక్సేషన్ 5% బిలో బ్రాకెట్లోకి, ఇట్లా చాలా రెగ్యులర్గా మనం వాడే ఉత్పత్తుల ఇవి బాగా ఈరోజు తగ్గే అవకాశం ఉంటుంది, తగ్గుతుంది. అంటే చాలా అంటే ఎక్కువ తెలుస్తుందండి, మార్జిన్ తెలుస్తుందా, తగ్గింది, ఇది బాగా తగ్గింది, మనకు ఉపయోగపడింది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలోనే ఒక జాగ్రత్త తీసుకుంది. జాగ్రత్త ఏంటి, మీరు 22వ తారీఖు నుంచి కొత్త ట్యాక్స్ స్ట్రక్చర్లోనే వస్తువులు మీరు అమ్మాల్సి ఉంటుంది, Hmm. మేము దీన్ని జాగ్రత్తగా వాచ్ చేస్తాము Hmm. అని ఇండస్ట్రీ బాడీస్ అన్నిటికీ చెప్పడం జరిగింది. Hmm. ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉండింది 22వ తారీఖు ముందు. ఒకటి, మేము పాత రేట్లో కొన్న వస్తువుల్ని మళ్ళీ కొత్త అవును. రేట్లో ఎట్లా ఇస్తామనంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది. Hmm. ఎటువంటి గందరగోళం లేకుండా తగ్గించిన టాక్సేషన్తో ఈ రోజు నుండి ఉత్పత్తులను అమ్మడానికి ఆల్మోస్ట్ అందరూ సిద్ధమైపోయారు. అంటే అక్కడక్కడ పాతవి చిన్న క్లియర్ చిన్న చేసుకున్నారా, లేకపోతే పాతవి కూడా కొత్త పాతవి క్లియర్ కాకుండా, పాతవి ఉన్నప్పటికి కూడా ఈ రోజు నుంచి కొత్త టాక్సేషన్ సిస్టంలోనే వాటిల్ని Hmm. మీరు అమ్మాల్సి ఉంటుంది. Hmm. ఆ పాత మీరు ఎంత పే చేశారు, ఎంత పే చేయలేదు, దానివల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, Hmm. కొందరికి లాభం రావచ్చు, కొందరికి అవును. నష్టం రావచ్చు. Oh. దానికి సంబంధించిన వ్యవహారాలని మేము రిజాల్వ్ చేస్తాము. కతే Hmm. మీరు ఈ రోజు నుంచి ఆ రిజల్ట్ని వినియోగదారులకు పాస్ ఆన్ చేయాల్సిందే. సో అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏ వస్తువైనా సరే ఈ రోజు నుంచి కొత్త ట్యాక్స్ విధానం ప్రకారం అమ్మాల్సిందే. అంతే. దానివల్ల ఈ రోజు ప్రజలకి దాని బెనిఫిట్స్ ఈ రోజు నుంచి చేరాల్సిన ఇది ఉంటుంది. అయితే ఈ విధానం అమలు చేసేటప్పుడు కొన్ని అంశాలని ఇంకా కేంద్ర ప్రభుత్వం గుర్తించి Hmm. సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. Hmm. మొట్టమొదటి నుంచి జిఎస్టీ అమలు చేసిన తర్వాత Hmm. ప్రధానంగా చిన్న కంపెనీలు, చిన్న సంస్థలు పేర్కొంటున్న అంశం ఏంటంటే Hmm. కంప్లయన్స్ బర్డన్. Hmm. జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ, జిఎస్టీకి సంబంధించిన వ్యవహారాలని మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కాస్త చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎక్కువ స్థాయిలో బర్డన్ కలగజేస్తున్నాయి. దాన్ని తగ్గించాలి అనేది Hmm. మొట్టమొదటి నుంచి కోరుతున్న అంశం. దాన్ని ఇంకా ఆ స్థాయికి, అంటే మినిమల్ స్థాయికి Hmm. వాళ్ళ మీద భారం పడకుండా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది Hmm. ముఖ్యమైన అంశం. ఇంకా రెండవ అంశం, ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్లో నేను జీరో టాక్సేషను Hmm. పాలసీ తీసుకొచ్చాను అని ప్రకటించినప్పటికీ Hmm. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చెప్తున్నాయి, మేము 100% ఏదైతే గతంలో 18% టాక్సేషన్తో మా ధరలు ఉన్నాయో వాటిల్ని మేము 100% తగ్గించే అవకాశం ఉండదు. ఎందుకు సార్? ఎందుకంటే Hmm. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మాకు రాకుండా పోతోంది, మేము ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితులు అంటే ఎట్లా ఏర్పడుతున్నాయి. సార్? అంటే ఇంకొంచెం అంటే simplify ఇప్పుడు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ అనేది ఏదైతే జిఎస్టీలో ఇంప్లిమెంట్ చేయబడిందో, ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వల్ల జరిగేదేంటి, ట్యాక్స్ పైనుంచి కింద వరకు ఒకేసారి వసూలు చేయబడుతుంది. అవును. అంటే రా మెటీరియల్ సప్లయర్ ఏదైతే ట్యాక్స్ వసూలు చేసి ట్యాక్స్ యాడ్ చేసి తన తర్వాత వ్యక్తికి అమ్ముతాడో, అతను
ఆ ట్యాక్స్ మళ్ళా కింద వ్యక్తికి అమ్ముతాడు. ఆ కింద వ్యక్తి నుంచి వచ్చిన ట్యాక్స్‌ని పై వ్యక్తికి అందజేస్తాడు. ఓకే. ఇన్‌పుట్ ట్యాక్స్ ఇన్‌పుట్. క్రెడిట్ అంటే అది. హ్మ్. ఇప్పుడు రిటైలర్ ఎవడైతే కన్జ్యూమర్ కొన్నాడో హ్మ్. అతని దగ్గర రిటైలర్ వసూలు చేసింది ఆ పైన అతనికి కడతాడు. హ్మ్. ఇతను క్లెయిమ్ చేసుకుంటాడు ఇన్‌పుట్ క్రెడిట్. అట్లా మొత్తం స్ట్రక్చర్‌లో ఒక్క చోట మాత్రమే ట్యాక్స్ వసూలు చేయాలి. హ్మ్. మల్టిపుల్ టాక్సేషన్ అనేది మల్టిపుల్ లెవెల్స్‌లో హ్మ్. అనేది లేకుండా చేయడం జీఎస్టీ లక్ష్యం. జీఎస్టీ. కానీ ఇక్కడ ఏమవుతుంది అనంటే హ్మ్. నువ్వు ఇక్కడ ఎండ్ యూజర్ దగ్గర టాక్సేషన్ జీరో చేసావు కానీ హ్మ్. ఆ ప్రోడక్ట్‌ని తయారు చేసి అందించడానికి ఉన్న డిఫరెంట్ స్టేజెస్‌లో టాక్సేషన్ పడుతూ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ తయారు చేశాడు అనుకుందాం. అది ఒకటి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి. సపోజ్ ఆ! మనం షర్టు ఆ! ఫైనల్ ప్రొడక్ట్ అనుకుంటే ఆ! స్టిచ్డ్ హ్మ్. క్లాత్ ఏదైతే ఉందో అది ఫైనల్ ప్రొడక్ట్ అనుకుంటే దాన్ని ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ హ్మ్. ఫ్యాబ్రిక్ ఒక రేట్లో జీఎస్టీ ఉండడం, హ్మ్. ఆ ఫ్యాబ్రిక్ తయారు చేసే యాన్కి సంబంధించి ఏదైతే ఉందో థ్రెడ్ ఏదైతే హ్మ్. అది ఒక జీఎస్టీ దీంట్లో ఉండడం అంటే హ్మ్. మల్టిపుల్ జీఎస్టీ రేట్స్లో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే హ్మ్. ఏదైతే జీఎస్టీ లక్ష్యం ఉందో సింగిల్ పాయింట్ టాక్సేషన్ టాక్సేషన్ లక్ష్యం. అనేది అది పూర్తిగా అమలు కావట్లేదు. ఓకే. దీనివల్ల కొన్ని ఇది కేవలం మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించే మాట్లాడుకోవట్లేదు. మిగతా కొన్ని సెగ్మెంట్స్‌లో గూడా ఇటువంటి ఇబ్బందులున్నాయి. హ్మ్. వాటన్నిటిని గూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈరోజు హ్మ్. కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే జీఎస్టీ కౌన్సిల్ మీద ఉంటుంది. హ్మ్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్‌లో 18% నాకు ఈరోజు తగ్గాలి. ఆ! కానీ 18% మేము తగ్గించమని ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్తున్నాయి. దానికి కారణం ఏంది? హ్మ్. వాడు పైన ఏదైతే వాడికి ఇన్‌పుట్ క్రెడిట్ వచ్చేదో హ్మ్. అది ఈరోజు లభించదు. అంటే ఇప్పుడు ఒక వస్తువుకి గాని, ఒక ఖర్చు ఏదైనా పెడితే ఆ టాక్స్ వీళ్ళు అంటే ఆ కట్టాల్సొస్తది. మొత్తం చైన్‌ని నువ్వు రేషనలైజ్ చేయాలి. సింగిల్ పాయింట్ టాక్స్‌కి తీసుకురావాలి. ఓకే. ఇప్పుడు పైన నుంచి కింద వరకు 5% టాక్సేషనే ఉంటే అప్పుడు సింగిల్ పాయింట్ టాక్స్ కిందకొస్తుంది. ఆ! అలా కానప్పుడు ఏమవుతుంది ఒక చోట 7%, ఒక చోట 5%, ఒక చోట 18% వచ్చినప్పుడు హ్మ్. ఆ ఇన్‌పుట్ టాక్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి డిఫరెన్షియేట్ ఆ! వాల్యూస్ వస్తాయి. అంటే మీరన్న ప్రకారం చూస్తే ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇంకాస్త సింప్లిఫై ఆ! అంటే రేషనలైజేషన్ అనేది ఇంకాస్త చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి హ్మ్. కంప్లయన్స్ బర్డన్ హ్మ్. సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఈ రేషనలైజేషన్ అంటే ఆ ప్రొడక్ట్ సైకిల్ మొత్తంలో ఒకే సింగిల్ ట్యాక్స్ హ్మ్. ఉండేటట్లు. హ్మ్. ఇప్పుడు ఒక వస్తువు రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ కన్జ్యూమర్‌కి చేరే వరకు ఉన్న సైకిల్‌లో నువ్వు ఒకే టాక్సేషన్ విలువ వసూలు చేయగలిగితే అప్పుడు అది ఓకే. కరెక్ట్‌గా ఉంటుంది. హ్మ్. అది లేనప్పుడు ఇన్‌పుట్ టాక్స్‌కి ఏమాత్రం విలువ ఉండదు. అంటే ఇప్పుడు ఇన్స్యూరెన్స్‌లో మీరన్నట్టు జీరో అయింది వీళ్ళకి టాక్స్. జీరో అయింది. సో, ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి జీరో తీసుకోవాలి. కానీ వీళ్ళు ఆ వస్తువులకు టాక్స్ కట్టాల్సి రావడం వల్ల ఈ జీరో ఆ అవుతా ఉంది. వస్తువుని ఆ! వాళ్ళు అందించడానికి ఏదైతే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారో ఆ! అక్కడ అక్కడ టాక్స్‌లు రకరకాలుగా పడుతున్నాయి. టాక్సెస్ పే అవును. చేయాల్సొస్తోంది. 5%, 18 ఏదో 5% వస్తుంది. 18%, ఆ! 10% హ్మ్. రకరకాలు వస్తోంది. సో, దాన్ని వాళ్ళేమంటున్నారు, ఈ భారం నాకు పడుతోంది కాబట్టి, రైట్. మేము 100% హ్మ్. ఈ పాలిసీని తగ్గించలేము. ఓకే. ఇటువంటి అనామలీస్ కేవలం ఇన్స్యూరెన్స్‌లోనే కాకుండా వేరే వేరే ప్రొడక్ట్ దాంట్లో గూడా ఉన్నాయి. సైకిల్స్‌లో గూడా ఉన్నాయి. ఆ! వేరే మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్స్‌లో కూడా ఇటువంటి అంటే అనామలీస్ దీని ఉన్నాయి. మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని దీని మీద మీరంటున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వాటిల్ని కూడా సింప్లిఫై చేయగలిగినప్పుడు హ్మ్. ఏదైతే జీఎస్టీ లక్ష్యం ఉంటుందో, హ్మ్. ఆ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి వీలవుతుంది. ఆ! ఇంకొక అంశం ఇక్కడ హ్మ్. ఈ సర్వీస్ ట్యాక్స్‌కి సంబంధించి ఎప్పుడైతే సర్వీస్ ట్యాక్స్‌ని జీఎస్టీలోకి తీసుకొచ్చారో, ఈరోజు సర్వీస్ ట్యాక్స్ లేదు. హ్మ్. జీఎస్టీనే. జీఎస్ సర్వీసెస్ మీద వేసే జీఎస్టీ ఏదైతే ఉందో, హ్మ్. దాంట్లో ఏమాత్రం మార్పు లేదు. హ్మ్. సర్వీసెస్ దీనికి సంబంధించి. ఓకే. ఇ ఇప్పుడు మనం వాడే ఇంటర్నెట్ గావచ్చు, మొబైల్ ఫోన్ గావచ్చు, లేదా ఆహ్, ఇతరత్రా ఈ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. వాటి మీద మనం 18% టాక్స్ కడుతున్నాం. హ్మ్. ఈరోజు నేను నువ్వు ఒకవైపు ఇంటర్నెట్ వినియోగం పెంచాలి, దానివల్ల డిజిటల్ ఎకానమీ పెరుగుతుంది, హ్మ్. దానివల్ల లాభాలొస్తున్నాయి అనుకున్నప్పుడు, హ్మ్. దాని వినియోగం మీద 18% ఉన్న టాక్స్‌ని కొంతమేర తగ్గిస్తే, హ్మ్. దాని యొక్క పెనెట్రేషన్ ఖచ్చితంగా. పెరగడానికి అవును. వీలుంటుంది. హ్మ్. ఇప్పుడు నేను ఈరోజు మొబైల్ ఫోన్ వాడితే 18% ట్యాక్స్ ఆ! కట్టాలి. ఇంటర్నెట్ వాడితే 18% ట్యాక్స్ కట్టాలి. హ్మ్. నేను ఇంటర్నెట్ ద్వారా కరెంట్ బిల్లు చెల్లిస్తే 18% ట్యాక్స్ కట్టాలి. హ్మ్. ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేస్తే 18% ట్యాక్స్ కట్టాలి. హ్మ్. అవును. కానీ అవును. ఈ డిజిటల్ టెక్నాలజీ యాక్చువల్‌గా నాకు లాభాన్ని చేకూర్చాలి తప్ప, హ్మ్. దాన్ని నువ్వు టాక్సేషన్ కింద ప్రతి అంశంలో వాడుకున్నప్పుడు, బర్డెన్ నిజంగా అది ఈ మీరేదైతే ఈరోజు డిజిటల్ టెక్నాలజీ పెనట్రేషన్ అంటున్నారు, లేదా డిజిటైజేషన్ వల్ల లాభాలంటున్నారో అవి నిజంగా చేరుతాయా? హ్మ్. మీరు ఎంత మేరకు వాటిల్ని ప్రోత్సహించడానికి హ్మ్. చర్యలు చేపడుతున్నారు?
సో ఈ అంశాలు కొన్ని ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ మీద వేసే ట్యాక్సులు, ఇన్సూరెన్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ సర్వీసెస్ మీద మీరు ట్యాక్సేషన్ తగ్గించారు, హెల్త్ సర్వీసెస్ మీద ట్యాక్సేషన్ తగ్గించారు, కానీ కొన్నింటిని ఇప్పటికీ మీరు లగ్జరీ ఐటమ్స్గానే పరిగణించడం, ఏది ఇంటర్నెట్ సర్వీసెస్ కావచ్చు, మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, లేదా ఇతరత్ర కొన్ని ఇటువంటి నిత్యావసరాలకి సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, వాటిల్ని వినియోగించుకున్నప్పుడు కూడా ఇప్పటికీ అదే 18%. ఆ 18% అనే కోవ ఎందుకు వచ్చింది? ఇది లగ్జరీ సర్వీస్ అన్న పేరుతో మీరు వేశారు. అలా కూడా అక్కడ కొంత రేషనలైజ్ చేయగలిగితే జిఎస్టీ యొక్క బెనిఫిట్ అనేది నిజంగా ప్రజలకి చేరుతుంది. ఇక్కడ ఇంకొక విషయం సార్, అంటే మనకు టారిఫ్స్ బాగా పడ్డాయి కదా అమెరికా నుంచి. సో దానికి ఊరటగా ఈ కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకున్నారు, జిఎస్టీ 2.0 అని. అదొక ఎత్తు అయితే, ఈ ట్యాక్సులు అన్నిటి మీద కాదు, కేవలం ఎక్స్పోర్ట్కి ఉపయోగపడే వాటిని కొంత సౌలభ్యంగా చూపెట్టగలగడానికే ఈ ట్యాక్సులు అనే విమర్శ వస్తుంది. అది దాన్ని ఎట్లా? అటువంటిదేమీ లేదు. ఒకటి, ఈ ట్యాక్స్ రిఫార్మ్ అనేది చాలా లాంగ్ స్టాండింగ్ పెండింగ్ అంశము. కోవిడ్ కారణంగా కొంత డిలే అయింది. ఒక రకంగా చూస్తే దాన్ని ఈ రోజు కాతే రేపైనా తీసుకురావాల్సిన అంశం, చాలా కాలంగా అందరూ డిమాండ్ చేస్తున్న అంశం. ఆ రేషనలైజేషన్ని సింప్లిఫికేషన్ చేయాలి అనేది. ఈరోజు ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల వల్ల ఇండస్ట్రీలో ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న సందర్భంలో ఇది ప్రకటించడం అనేది, ట్రంప్ టారిఫ్ల కారణంగా ఇది తొందరగా ప్రకటించారు అని విమర్శ చేయడానికి కారణం ఏదైనా కానీ, సందర్భం ఏదైనా కానీ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న అంశం ఈరోజు క్లియర్ చేయబడింది. అది ఒక రకంగా ఇండస్ట్రీకి ఊతమిస్తే, అది ట్రంప్కి సంబంధించి ఏదైతే టారిఫ్ల వల్ల కలిగిన ఇబ్బందులు కూడా, ఎందుకంటే డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగి ధరలు తగ్గి, ఆ ధరలు తగ్గడం వల్ల ఈ టారిఫ్ల ప్రభావం కొంతమేర తగ్గి తక్కువ ధరతో ఉత్పత్తుల్ని వీళ్ళు ఎగుమతి చేయగలిగితే, సో ఇక్కడ మల్టిపుల్ ఆస్పెక్ట్స్, ఈరోజు ట్రంప్ టారిఫ్ల కారణంగా కూడా కొంత లాభం చేకూర్చే ప్రయత్నం ప్రభుత్వం చేసి ఉండొచ్చు. కానీ ఈ రిఫార్మ్స్ అనేవి లాంగ్ పెండింగ్ ఉన్న రిఫార్మ్స్ కాబట్టి, ఇవి ఈ రోజు కాతే రేపైనా తీసుకురావాల్సిన అంశాలు. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. చేస్తేనే ఆ రోజు జిఎస్టీ ఏదైతే తీసుకొచ్చారో దాని యొక్క లక్ష్యాలని సాధించడానికి 100% సాధించడానికి వీలవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం సార్, ఈ వస్తువులు స్వదేశీ వస్తువుల్ని కూడా ఎంకరేజ్ చేయాలి అన్నారు కదా. సో ఈ స్వదేశీ అనగానే మనకు అసలు ఏ వస్తువు స్వదేశీ, ఏ వస్తువు పరదేశీ అనేది అర్థం కాని కన్ఫ్యూజన్ మనకు ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం స్వదేశీ వస్తువుల లిస్ట్ పట్టుకొని అయితే తిరగలేదు. మరి ఇది క్లారిటీ ఎవరిస్తారు? గవర్నమెంట్. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు గుజరాత్లో మాట్లాడుతూ, మన యొక్క పెద్ద బలహీనత ఇతర దేశాల మీద ఆధారపడడం. స్వదేశీ వాడాలి, మనం స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలి, స్వదేశీ పరిశ్రమల్ని ప్రోత్సహించాలి, తద్వారా ఇక్కడ పరిశ్రమలు బాగుండాలి. అది ఒక సిద్ధాంతం. కానీ నిన్న ప్రధానమంత్రి వాడిన పదాలని మనం తీసుకుంటే దాని అర్థం ఏంటి? చాలా అంశాల్లో ఇప్పటికీ భారతదేశం బయట దేశాల మీద ఆధారపడి ఉంది. చమురు కావచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, మన ఐటీ హార్డ్వేర్ కావచ్చు, హై ఎండ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ కావచ్చు, డిఫెన్స్ టెక్నాలజీస్ కావచ్చు, ఏరోప్లేన్ సంబంధించి ఏవియేషన్ టెక్నాలజీస్ కావచ్చు. అంటే చాలా అంశాలలో ఇప్పటికి కూడా భారతదేశం వేరే దేశాల మీద ఆధారపడి ఉంది. మన తేజస్ విమానం ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఎయిర్ ఫోర్స్కి దక్కకపోవడానికి కారణం ఏంది? అమెరికా నుంచి, జిఈ నుంచి రావాల్సిన ఇంజన్స్ మనకి టైంకి రావట్లేదు. దానికి కారణం ఏంది? అక్కడ ప్రభుత్వ విధానాలు. సో చాలా అంశాలలో ఇలా మనం విదేశాల మీద ఆధారపడి బతుకుతుండడం వల్ల ఆ దేశాలు మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సో కాబట్టి విదేశాల మీద ఆధారపడకుండా అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం భారతదేశంలోనే తయారు చేసుకోగలిగితే, భారత్లో తయారైన ఉత్పత్తుల్ని మనకు ప్రోత్సహించగలిగితే ఈ ఆధారపడడం తగ్గుతుంది. కాబట్టి మన దేశం ఉపయోగపడుతుంది. దానివల్ల మనల్ని ఇతర దేశాలు బెదిరించలేవు. ఇక్కడ స్వదేశీ అంటే మీరు పూర్తిగా ఏదో భారతదేశంలో తయారైన కార్ని కూడండి. ఈరోజు భారతదేశంలో తయారైన కార్ అంటే మారుతి సుజుకి భారతదేశంలో తయారైన కారే, కానీ జపాన్ కంపెనీకి సంబంధించి. సో ఇక్కడ కొంత ఈ విషయంలో ఇక్కడ తయారైంది కొనండి, తయారైంది కొనే సందర్భంలో ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఇక్కడ మనం తయారు చేసుకోగలగడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. సో మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది, స్వదేశీ అనే సినిమా, ఈవెన్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా. ఇదేదో మనం ఒక చిన్న కారు చేసుకున్నామో లేదా బొమ్మ చేసుకున్నామో ఇంకోటని కాకుండా మనం హై ఎండ్ టెక్నాలజీ కూడా భారతదేశంలోనే మనం తయారు చేసుకోగలిగితే
ఆ రోజు నిజంగా బయట దేశాలు మనల్ని బెదిరించే ఆ రోజు మనం ఆ అటమిక్ బాంబు పేల్చిన తర్వాత అమెరికా శాంక్షన్లు వేసింది. ఆ రోజు మనం కొంత ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడినా నెమ్మదిగా స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాం. ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. ఈరోజు భారతదేశం ఈ ఆంక్షల్ని లేదా ఈ టారిఫుల్ని అనుకూలంగా మలుచుకోగలిగి బయట ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం మనకు అవసరమో ఆధారపడి ఉన్నామో అది ఇండియాలోనే తయారు చేసుకోగలిగితే హ్మ్. అది నిజంగా భారతదేశానికి ఒక ఓకే. స్వదేశీ మూవ్‌మెంట్‌కి రైట్. ఒక అర్థం వచ్చే అర్థమైంది. రీతిలో ముందుకు సాగడానికి ఉంటుంది తప్ప, అర్థమైంది. పెన్సిల్ తయారీ భారతదేశంలో కొన్న పెన్సిల్‌ని కొనండి అనంటే రైట్. అది ఇది బా కాదు. చెప్పారు. ఇక్కడ అంటే అర్థం చేసుకోవాల్సిన అంశం ప్రధానమంత్రి స్పష్టంగా నిన్న చెప్పిన అంశం, హ్మ్. ఇతర దేశాల మీద మనం ఆధారపడకుండా స్వయం సమృద్ధిని ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధి. హ్మ్. ఏ విషయంలోనూ ఏదో నేను రాకెట్ ఇంజన్‌లు బయట నుంచి తెచ్చుకుంటా, కార్లు ఇక్కడ చేసుకుంటానని కాదు. కాదు. అన్ని అంశాలలో మనం స్వయం సమృద్ధి అది. సాధించగలిగితే, హ్మ్. ఆత్మనిర్భర్ భారత్‌గా అది మారగలిగితే, హ్మ్. అది స్వదేశీ యెస్. సిద్ధాంతానికి వెన్నెముకగా నిలిస్తే, ఆ రోజు మన భారతదేశం ముందుకు సాగుతుంది. భారతదేశాన్ని ఎవ్వడూ ఇబ్బంది పెట్టలేడు. ఎగ్జాక్ట్‌లీ. మంచి విషయం చెప్పారు. ఈ ఈ ఆ! ఇది ఆ! ఈరోజు మనందరం అర్థం చేసుకోవాల్సిన అంశం. యాహ్! అద్భుతమైన అనాలిసిస్ ఇచ్చారు ఈ విషయంలో. అండ్ చివరిగా ఒక్క మాటతోటి కంప్లీట్ చేద్దాం. ఎంఎస్ఎంఈల విషయంలో మనం ఎక్కడున్నాము? ఎందుకంటే వాటి ప్రోత్సాహం కూడా పెరుగుతది. పెరగాల్సిందే అనే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధాని మాట్లాడిన పరిస్థితి. సో, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక అంటే కంక్లూజన్. భారతదేశంలో మొట్టమొదటి నుంచి హ్మ్. చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. భారతదేశ వాణిజ్యానికి సంబంధించి, ఆర్థిక వ్యవస్థకు హ్మ్. సంబంధించి. ఆ తర్వాత పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం, పారిశ్రామికీకరణ, ఆటోమేషను వీటన్నిటి కారణంగా భారతదేశంలో బేసిక్‌గా కుల వృత్తుల మీద ఆధారపడిన చాలా కుటీర పరిశ్రమలు దెబ్బతినిపోయాయి. హ్మ్. ఈరోజు అటువంటి చిన్న పరిశ్రమల్ని హ్మ్. అంటే కుల వృత్తులు అని మనం అనకపోయినా హ్మ్. అటువంటి చిన్న పరిశ్రమల్ని చిన్న స్థాయిలో ఆ జిల్లాకో, ఆహ్, ఆ తాలూకాకో కావాల్సిన వస్తువుల్ని సరఫరా చేయగలిగిన కెపాసిటీ కలిగిన వాటిల్ని మనం ప్రోత్సహించగలిగితే, వాళ్ళు ఎక్కడికక్కడ మొత్తం టోటల్ ఏవైతే ప్రొడక్ట్ సైకిల్ ఉంటుందో అది సెల్ఫ్ రిలయన్స్‌గా ఆ ఏరియాలో మారుతుంది. హ్మ్. సో, అది యాక్చువల్‌గా చిన్న పరిశ్రమలు చేస్తున్న ప్రధానమైన హ్మ్. సహకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థకి. హ్మ్. సో, ఈ చిన్న పరిశ్రమలు ఈరోజు చాలామందికి ఉపాధి కల్పిస్తున్నాయి అనేది కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో హ్మ్. అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. పెద్ద పెద్ద పరిశ్రమలు, ఆర్గనైజ్డ్ వ్యవస్థలు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాయి? చిన్న పరిశ్రమల్లో ఎంతమందికి ఉపాధి ఈరోజు దొరుకుతుందని చూస్తే చిన్న పరిశ్రమల్లోనే ఎక్కువ మంది బతుకుతున్నారు. హ్మ్. అందువల్ల ఈ చిన్న పరిశ్రమల్ని మనం ప్రోత్సహించగలిగితే, హ్మ్. ఆ చిన్న పరిశ్రమలు ఎక్కడికక్కడ అక్కడి అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల్ని తయారు చేసి వాటిల్ని అందించగలిగితే, మనం బయట వాటిల మీద డిపెండ్ కావాల్సిన అవసరం అవసరం చాలా ఉండదు. విషయాల్లో ఓకే. ఉండదు. హ్మ్. రెండవది చాలా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కావాల్సిన చోట అక్కడ భారీ పరిశ్రమలు అవసరం లేదు. హ్మ్. నువ్వు తయారు చేయాల్సిన అంశాలు ఇప్పుడు రాకెట్ ఇంజిన్ ఉంటుంది. సంవత్సరానికి ఎన్ని చేయాలి? ఒకటి చేయాలి. హ్మ్. దానికి సంబంధించిన పార్ట్స్ చేయాల్సిన అవసరం ఎంతుంటుంది? హ్మ్. దానికి భారీ పరిశ్రమ అవసరం లేదు. హ్మ్. ఒక చిన్న హైయెస్ట్ టెక్నాలాజికల్ కేపబిలిటీ ఉన్న ఒక పరిశ్రమను నువ్వు ప్రోత్సహిస్తే అది చక్కగా తీరుస్తుంది. హ్మ్. ఒక 10 మందికి అది ఉపాధి కల్పిస్తుంది. ఓకే. అంటే చిన్న పరిశ్రమల యొక్క ఉపయోగాలు మన హ్మ్. ఆర్థిక వ్యవస్థలో రకరకాలుగా ఉన్నాయి. హ్మ్. అవి చాలా కీలక పాత్ర పోషిస్తున్న వేళ వాటిల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎక్కడో పెద్ద పెద్ద పరిశ్రమల్ని, పెద్ద పెద్ద వీటిల్ని మనం ప్రోత్సహిస్తే చాలు అని అనుకునే ప్రభుత్వాలు హ్మ్. ఈరోజు ఈ వీటిల్ని నెగ్లెక్ట్ చేశాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. హ్మ్. అటువంటిది నెమ్మదిగా వీటిల్కి ముఖ్యంగా కోవిడ్‌లో ఇవి చాలా దెబ్బతిన్నాయి. ఓకే. వీటికి ప్రాణం పోసి హుహు. వీటిల్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే భారతదేశం స్వయం సమృద్ధి సాధించడంలో ఎక్కడ తగ్గే అవకాశం ఉండదు. ఆ దిశగా ప్రభుత్వాలు ఇంకా చెయ్యాలి. ఆ! ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ! ముద్రా లోన్ లోన్స్ స్కీమ్ ఇస్తా కావచ్చు, ఉన్నది. లేదా హ్మ్. రకరకాల స్కీమ్స్ కావచ్చు, హ్మ్. ఇవన్నీ తీసుకొచ్చాయి. హ్మ్. కానీ అవి ఎలా ఉండాలి అనంటే, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కారణంగా ఎవడైతే పెట్టుబడి ఏంది మన గ్యారంటీ ఇవ్వగలడో, ఎవడైతే ఇది నీకు బ్యాంకుల్ని మేనేజ్ చేయగలడో వాడికే లోన్ అందడం కాకుండా, నిజంగా ఎవడైతే పని చేయగలడో, చేసి చూపించగలడో వాడికి అందించగలిగితే, ఓకే. వాడిని ప్రోత్సహించగలిగితే, హ్మ్. ఆ రోజు ఆ మొత్తం చిన్న పరిశ్రమలకు సంబంధించిన వ్యవస్థ హ్మ్. ఇంకాస్త ముందుకెళ్ళడానికి ముందుకెళ్తది. అవకాశం అవును. ఉంటుంది. ఓకే. సో, దానికి అవసరమైన చర్యల్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ అవి గ్రౌండ్ లెవెల్‌లో అమలయ్యేలా
చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అది గాని చేయగలిగితే హ్మ్. ఈ మొత్తం టాక్సేషన్ సింప్లిఫికేషను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సు ఇవన్నీ గాని ప్రభుత్వం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్‌లో అమలు చేయగలిగితే చిన్న పరిశ్రమల్ని, తక్కువ పెట్టుబడితో పరిశ్రమల్ని ప్రోత్సహించి, నేను తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించినా బతకగలను, 10 మందిని బతికించగలను అనుకునే ఓకే. నమ్మకాన్ని కలగజేస్తే, హ్మ్. ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్తున్నారో స్వదేశీ, హ్మ్. ఆత్మనిర్భర్ భారత్, ఇతర దేశాల మీద డిపెండ్ కాకుండా ఉండడం అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు కదులుతుందనే అనుకుంటున్నాం మనం. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విశ్లేషణ అందించారు ఈ విషయంపై. సో వ్యూవర్స్, అది విషయం. మొత్తానికి స్వదేశీ అనగానే వెంటనే మనం ఏదో వెళ్ళి టూత్ పేస్ట్ కొనుక్కోవడం, లేకపోతే మన దేశంలో చేసిన కార్ను కొనుక్కోవడం, ఈ హడావుడి చేయడం కాదు ఇక్కడ విషయం. ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. మనం స్వయం సమృద్ధిగా ఎదిగే ప్రయత్నం చేయాలి అనేది వారు చక్కటి విశ్లేషణ అందించారు. అండ్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇవి మంచి రిఫార్మ్సే తీసుకొస్తాయి, మనకందరికీ అనుకూలంగా మారతాయి అనేదే పాజిటివిటీ కనబడుతుంది. కొంత విమర్శ ఉన్నప్పటికీ వాటిని కూడా దశల వారీగా క్లియర్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందనే ఆశ కూడా కలుగుతోంది మనకి ఇప్పుడు ఈ సమస్యలు మనం చర్చించుకున్నాక. రైట్ వ్యూవర్స్, మీరు కూడా దీనిపై ఎలాంటి కామెంట్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.